నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ దేవులపల్లి బాలచందర్ శర్మ గురువుగారు ఉన్నారు. గురువుగారిని అడిగి విశ్వవసు నామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మ. గురువుగారు, విశ్వవసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. విశ్వవసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి సంబంధించి చూసుకున్నట్టయితే ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3. రాహుకేతువుల యొక్క ప్రభావం వీరిపైన చాలా ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. మనకు ప్రథమార్థము, ద్వితీయార్థం అని చెబుతూ ఉంటాం ఎప్పుడు కూడా. ప్రథమార్థము అంటే 6 నెలల్లో సగభాగము, మొదటి 6 నెలల్లో సగభాగము. ద్వితీయార్థము అంటే రెండవ 6 నెలల్లో సగభాగము. ఈ ప్రథమార్థంలో కాస్త ఈ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ మనకి ఏప్రిల్, మే, జూన్ ప్రాంతం తర్వాతకి చూసుకున్నట్టయితే వీరి పెట్టుబడులకు సంబంధించి గతంలో పోగొట్టుకున్నవి కూడా తిరిగి రావడం, గురువు మే నెలలో లగ్నస్థానం గుండా ప్రయాణం చేస్తూ ఆ యొక్క మారడం వల్ల, ప్రయాణం చేయడం వల్ల విద్యారంగానికి సంబంధించి ప్రయోజనాలు కలగవచ్చు. అలాగే మరోవైపు శని ఈ యొక్క షష్టగ్రహ కూటమి తర్వాతకి కర్మఫలదాత కాబట్టి వీరు సాధారణంగా ఏంటంటే కర్మఫలదాత కాబట్టి ముందు కష్టాన్ని ఇచ్చి తర్వాతకి సుఖాన్ని ఇచ్చేటువంటి దేవుళ్ళలో, గ్రహాలలో శని. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో వృషభ రాశి వారికి సంబంధించి ఉద్యోగము, విద్య, ఆర్థిక పరంగా కాస్త ముందు కష్టపెట్టిన ప్రయోజనకరంగా ముందు ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా వృషభ రాశి వారిలో ఉద్యోగస్తులకు సంబంధించి ప్రథమార్థంలో 3 నెలలు మాత్రమే ఇబ్బందిగా ఉన్న తర్వాతకి శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే శని దశమ స్థానంలో సంచరించడం వలన కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి మొదటి 3 నెలల్లో కూడా. ఆ తర్వాతకి శని మీనంలోకి ప్రవేశించడం వలన వీరు అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే వీరికి అప్పుడు అది ఏకాదశ స్థానం అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం రావచ్చు, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావచ్చు. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్స్తో పాటుగా జీతం కూడా వీరు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో ఉంటుంది. ఇక్కడ 2 అర్థాలు వస్తాయండి. వీరి కెరీర్ పరంగా మంచి వర్క్ ఉంటే ఎక్స్పెక్ట్ చేయని హైక్ ఉంటుంది. అంటే వీరు కెరీర్ పరంగా బాగా చేయకపోతే ఎక్స్పెక్ట్ చేయని లో కూడా జరగచ్చు. అలాగే ఈ సమయంలో వీరికి అనేక రంగాల్లో సానుకూలంగా ఉంటుంది. అంటే ఉద్యోగం చేస్తూ కూడా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేవాళ్ళు, స్టాక్స్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, ఇంకేదైనా సొంతంగా కుటుంబం వ్యవహరిస్తున్నటువంటి వ్యాపారంలో కానీ, పంటలు అంటే ఏదైనా పొలాలు కొనడం కానీ, కౌలు కీయడం కానీ ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఈ సమయంలో వృషభ రాశి వారికి సంబంధించి వ్యాపారస్తులకు సంబంధించిన విషయానికి వస్తే ఆర్థికపరమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రథమార్థంలో, అలాగే ద్వితీయార్థంలో మొదటి 3 నెలలు మాత్రమే. ఆఖరి 3 నెలలు అంటే వచ్చే సంవత్సరం వచ్చేటువంటి ఉగాదికి ముందు 3 నెలలు మాత్రం కాస్త గడ్డు కాలం అని చెప్పాలి. అలాగే గురు అనుగ్రహంతో ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఎన్నో రకాలైనటువంటి కష్టాల్ని అధిరోహిస్తారు. అలాగే ఈ గురుడు మిథునంలోకి ప్రవేశించిన తర్వాతి ఆకస్మిక ధనలాభం వస్తుంది. అలాగే బుధుడి యొక్క ప్రభావంతో డబ్బు ఆదా చేసేటువంటి, అంటే ఇప్పటి వరకు సేవింగ్స్ చేయని వాళ్ళు కూడా సేవింగ్స్ అంటే కాస్త డబ్బులు మిగులుతున్నాయి, అమ్మో ఎవరికైనా చెబితే కూడా దిష్టి తగులుతుందేమో అని ఆలోచించే విధంగా ఉంటుంది. మే నెల ఆఖరి వరకు వచ్చేసరికి కేతువు 5వ స్థానంలోకి ప్రవేశించడం వలన కొన్ని ప్రతికూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే కొన్ని అపార్థాలు కూడా సంభవించే అవకాశం ఉంది. కేతు ఎప్పుడైనా ఏంటంటే మర్చిపోయేటట్టుగా చేసి అపార్థాలు కలిగేట్టుగా చేస్తారు. ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు అనుమానించే విధంగా ప్రవర్తిస్తారు. వీరు మామూలుగానే ఉంటారు కానీ అలా అనుమానిస్తూ ఉంటారు. ఇలా కుటుంబపరమైనటువంటి విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఎట్టి పరిస్థితుల్లో వీరు ఎక్కడైనా సరే దూర ప్రాంతాలకు ప్రయాణించిన, పనిలో నిమగ్నులై ఉన్నప్పటికీ ఇంట్లో ఉన్న వారికి సంబంధించి ఏం చేయాలి, తిన్నారా అని సంబంధించినవన్నీ కనుక్కోవాలి. అలా కాకుండా వీరిపాటికి వీరు ప్రయాణాలు చేస్తూ ఆఫీస్ పని, ప్రొఫెషనల్ పని అంటే పర్సనల్ పనికి సంబంధించి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారికి సంబంధించి చాలా పొటెన్షియాలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. శారీరక పుష్టి కూడా బాగా ఉంటుంది. కాబట్టి ఆహార విషయంలో వీరికి ముందు నుంచి ఎలా అంటే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి. ఈ పదార్థమే తినాలి, ఈరోజు ఇదే తినాలి, ఈరోజు ఉపవాసం ఉండాలి అనేటువంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా వారికి ఉన్నటువంటి మంచివి. కానీ
పనిలో పడి అవి కూడా నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. స్నేహితులు ఎవరైనా వచ్చి ఏవైనా సరే తినమని చెప్పినా, ఇంకేదైనా సరే పార్టీస్కి ఇన్వైట్ చేసినా మన పరిధిలో మనం ఉండడం వల్ల ఏ ప్రమాదం ఉండదు. లేకుంటే వాటి నుంచి ఆరోగ్య సమస్యలు ఎన్నో ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సాధారణంగా వృషభ రాశి వారికి శుక్రుడు రాష్ట్రాధిపతి కాబట్టి మహాలక్ష్మీదేవి యొక్క మంత్ర పఠనము లేదా శ్రీమాత్రే అనే మంత్రము ఎంత చదివితే అంత మంచిది. విద్యార్థి దశలో ఉన్న వారికి సంబంధించి ఏమేం చేయాలి అనే విషయానికి వస్తే, విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు నీలా సరస్వతి స్తోత్రం, అలాగే మేధా దక్షిణామూర్తి స్తోత్రం అని ఉంటుంది. ఇవి రోజు విన్నంత మాత్రాన విశేష ప్రతిఫలం దక్కే అవకాశం ఉంది. ఒకటి, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు సంవత్సరం మొత్తంలో 10,000 సార్లు శ్రీమాత్రే నమః అన్న మంత్ర పఠనం చేయడం మంచిది. ఉద్యోగస్తులందరూ కూడా మనకు నవగ్రహాల్లో ఉత్తరం వైపున బృహస్పతి గ్రహం ఉంటుంది. ఆయన దగ్గర శనగలు మనకు ఆరెంజ్ కలర్ కాటన్ క్లాత్లో పెట్టి ఆముదం వేసి ప్రతి గురువారం దీపం వెలిగించాలి. ఇలా అధమంలో అధమం 18 సార్లు చేయాలి సంవత్సరం మొత్తంలో. ఎప్పుడన్నా చేయండి, 18 సార్లు చేస్తే మంచిది. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో తెల్ల ఆవాలు సాంబ్రాన్ని గడ్డలుగా కాకుండా పొడి చేసి ఈ రెండింటినీ కూడా కొంచెమంత ఆవు నెయ్యి వేసి కలిపి ప్రతి శుక్రవారం నాడు కూడా నుదురు దగ్గర పెట్టుకొని వాళ్ళ వ్యాపారానికి సంబంధించిన పీడితములు, ఎందుకంటే శౌచం ఉన్నవాడు, శౌచం లేనివాడు, తిరిగేవాడు, చేసేవాడు అందరూ వచ్చి ఈ వ్యాపార స్థలంలో బాగా తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఆ పదార్థాన్ని తీసుకొని నుదురు దగ్గర పెట్టి వేయడం వల్ల ఉన్నత వ్యాపారాభివృద్ధి, దిష్టి, గాలి అంతా కూడా పోతుందన్నమాట. అలాగే ఎవరైతే ఈ వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, మనం షడ్జమం మానవ ప్రయత్నం, సప్తమం దైవచింతనం, 6 సార్లు మనం ప్రయత్నించి 7వసారి దేవుడు అనాలి. కాబట్టి వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేసిన తర్వాతకి ఎవరైనా సరే మంచి పురోహితుడు ఉంటే వారిని కాంటాక్ట్ చేసి కన్యాపాశుపతం, అబ్బాయిలైతే కన్యాపాశుపతం, అమ్మాయిలైతే వరపాశుపతం అనే రుద్రాభిషేకం, రుద్రహోమం చేయించుకోవడం వల్ల శీఘ్రం వివాహం అవుతుంది. అలాగే పిల్లలు దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు నిత్యము సాయంత్ర సమయంలో కాలభైరవాష్టకం చదవడం మంచిది. విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు కూడా స్వచ్ఛమైన ఆవు నెయ్యితోని ఒక చిన్న దీపం వెలిగించి నిమిషన్నర పాటు కంటిన్యూస్గా చూస్తే ఐసైట్ తగ్గుతుంది, చదివింది బాగా గుర్తుంటుంది. ఇలాంటివి చేయడం వల్ల ఈ రాశి వారికే కాకుండా అన్ని రాశుల వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు అందరి యొక్క వాడుక భాషలో చెప్పాలంటే మనందరికీ ఎలా అయితే పంచాంగం వర్తిస్తుందో దేశ కాలమానానికి కూడా మనకి పంచాంగము అనేది ఉంటుంది. పంచాంగము అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం. కాబట్టి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విధమైనటువంటి వాతావరణం ఉంటుంది. దానికి తగినట్టుగా అక్కడ ఏం జరగబోతున్నాయి అనేటువంటిది పంచాంగం చెబుతుంది. ఉదాహరణకు మనకు ఎప్పుడో అమావాస్య రాబోతుంది, ఎప్పుడో పౌర్ణమి రాబోతుంది, ఎప్పుడు గ్రహణం రాబోతుంది అనేటువంటి విషయం కూడా మనకి ఈ యొక్క పంచాంగంలో నిక్షిప్తం చేయబడి ఉంటుంది. అలా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో సాధారణంగా వర్షానికి సంబంధించిన విషయానికి వస్తే, ఎందుకంటే అందరూ కూడా వర్షపాతం సుగమంగా ఉంటే, వర్షం బాగా ఉంటేనే మనం పాడి పంట వ్యవస్థ అద్భుతంగా ఉంటుంది, రేట్లన్నీ కూడా కాస్త అనుకూలంగా ఉంటాయి. ఈ సంవత్సరం వర్షానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో మనకి అధిక వృష్టి అని అంటారు కదా, అనుకోని వర్షాలు, అనుకోని కాలంలో వర్షం పడడం లాంటివి జరుగుతాయి. మిగిలిన కాలం అంతా కూడా వర్షం సమయానికి సానుకూలంగా ఉంటుంది. ఈసారి ఎండలు కాస్త అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే పంటలకు సంబంధించిన విషయంలో చాలామంది అత్యాశకు వెళ్తే మన పంట ఎప్పుడు కోతలు కోయాలో అప్పుడు కోసేసి దిగుమతి చేసుకోవడం వల్ల నష్టం రాదు. ఇంకా పక్కన వాడి ఖాతా బాగా ఉంది, నాది ఇంకా పెరిగితే బాగుంటుంది అని కనుక ఆశపడితే ఆ పరంగా ఆ సమయంలో అనుకోకుండా వర్షం పడడం వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఓకే గురువు గారు, వృషభ రాశి వారి గురించి, వృషభ రాశి వారు చేయాల్సిన పరిహారం గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.